తీసుకుంటే కేసీఆర్ గారు నల్లగొండలో గర్జిస్తే తోక ముడిచి మళ్ళీ ప్రాజెక్టులు వెనక్కు తీసుకుంటున్నామని అసెంబ్లీలో తీర్మానం చేశారు. నాడు కేసీఆర్ గారు ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఏం చెప్పారు? KWD2 అవార్డు అయ్యేదాకా KRMB జ్యూరిడిక్షన్ ఫైనలైజ్ చేయొద్దు అని అంత స్పష్టంగా చెప్పింది. ఈ ఎజెండా 2 చదివిండు, చక్కగా మళ్ళీ ఏడికి పోయిండు? ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ అండ్ ప్రపోజ్. ఇక ఎజెండా పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ పారాగ్రాఫ్ చదవలే, డైరెక్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చదివిండు. అంటే ఎంత పక్కదో పట్టించే ప్రయత్నం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చూడండి, ఈ స్టేటెడ్ విత్ మనం ఫస్ట్ 1.3 ఎజెండాలో ఫస్ట్ ఎజెండా ఈ స్టేటెడ్ విత్ రిక్వెస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎక్స్పీడియేటింగ్ ద అవార్డ్ ఆఫ్ ద ట్రిబ్యునల్ సెటప్ అండర్ ISRWD Act 1956. He expressed anguish that despite lapse of 2 years and 4 months, no award has been issued, which has resulted in loss of valuable time to provide water resources and forced government of Telangana to knock the doors of Supreme Court to redress their grievance. అయితే ఇది ఇంత ఇంపార్టెంట్ పాయింట్ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చదవడు. ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మొట్టమొదటి మనం ఏం చెప్పినాము? మేము సెక్షన్ 3 కింద జూలై 14వ తారీఖు నాడే కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కంప్లైంట్ను ఏడాదిలోగా పరిష్కరించాలి, ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి, లేదంటే మీరు ట్రిబ్యునల్ ఫామ్ చేయాలి. కానీ మీరు చేయకపోవడం వల్ల మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది అని తెలంగాణ ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి గారు దాచిపెడతాడు. ఎజెండా 1లో చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బై erstwhile స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద 2 projects based on surplus water. Telangana is upper riparian state, but irrigation is possible only through lift schemes. Telangana will restrict itself within the allocation made by KWD2 and will go ahead with the above 2 projects. KWD2 అవార్డు ఎప్పుడు వచ్చినా సరే మేము పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని కొనసాగిస్తాము అని స్పష్టంగా ఫస్ట్ పారాగ్రాఫ్లో కేసీఆర్ గారు ఆ రోజు మీటింగ్లో చెప్పారు. కానీ అది చెప్పకుండా ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్ గోయింగ్ కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా ఈ పాలమూరు ఎత్తిపోతల్ని, దిండిని కొనసాగిస్తాము, మీరు ఆపద్దు అనే ఉద్దేశంతో గోదావరి కృష్ణలో ఉన్న ఎక్సెస్ వాటర్ని ఎట్లా వాడుకోవాలో కూర్చొని మాట్లాడదామన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఇయ్యలే, వాళ్ళని తీసుకోమనలే, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఆ సముద్రంలో కలిసి నీళ్ళని హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ అనేది మాట్లాడుకుందాము అన్నాడు. దానికంటే ముందేమన్నాడు? పాలమూరు ఎత్తిపోతలను, దిండిని మేము తప్పకుండా కొనసాగిస్తాము అని చాలా స్పష్టంగా చెప్తే ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవకుండా సెకండ్ చదువుతాడు. డైరెక్ట్ ఈ దీనికి పోయిండు, తర్వాత దీనికి వచ్చిండు. అంటే ఒక సీనియారిటీ లేకుండా మాట్లాడతాడు. అట్లే ఎజెండా 3 చూడండి, agreed for installation of telemetry in major projects, agreed to keep joint team comprising engineers of both states in all the projects for monitoring. మొన్న ఈ మధ్య మాట్లాడుతున్న ఉత్తమ్, మేమే టెలిమెట్రీ పెట్టమన్నాం, మేమేందో టెలిమెట్రీ. కేసీఆర్ గారు 2016లోనే టెలిమెట్రీ పెట్టాలి, అందులో 2 రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు ఉండాలని ఇగో ఎజెండా 3లో ఆ రోజే కేసీఆర్ గారు ఒప్పిస్తే ఈయన ఇయ్యాలేందో కొత్తగా మాట్లాడుతున్నాడు. 2016లోనే టెలిమెట్రీ పెట్టించిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా పాలమూరు, దిండి కొనసాగిస్తాము అని తేల్చి చెప్పిండు. కేసీఆర్ గారు మా ISRWD Act 1956 ప్రకారంగా ఎందుకు ట్రిబ్యునల్ వేయలేదు, వెంటనే వెయ్యండి, మీరు వేయకపోవడం వల్ల సుప్రీంకోర్టుకు పోయినామని ఇంత స్పష్టంగా ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చెప్తే వీటన్నిటినీ దాచి ఓన్లీ సగం పారాగ్రాఫ్ మాత్రమే ఇక్కడ చదివిండు. ఇది రేవంత్ రెడ్డి నిన్న శాసనసభను ఏ రకంగా తప్పుదో పట్టించడానికి సాక్ష్యాలతో సహా నేను చూపిస్తా ఉన్నాను. ఇంకా ఇంతకంటే దారుణం. సరే, ఇక్కడనేమో ఒక పారాగ్రాఫ్ విడిచిపెట్టి ఇంకొక పారాగ్రాఫ్ చదివిండు కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను పోతున్నా. సెంటెన్స్, వాక్యం ఏదైనా మనం సెంటెన్స్ మొత్తం చదివితే మీనింగ్ వస్తుంది కదా. అంటే మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన సెంటెన్స్లో సగం చదువుతాడు, కింద కేసీఆర్ గారు ఎక్కడో 6వ పేరాలో మాట్లాడిన దాంట్లో సగం సెంటెన్స్ దానికి దీనికి కలుపుతాడు. కలిపి ఇగో కేసీఆర్ ఒప్పుకున్నాడు అనే ఒక పచ్చి అబద్ధాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారో నేను ఇప్పుడు మీకు చూపించబోతా ఉన్నా. ఇది ఇందులో నేను మీకు బాగా అర్థం కావాలంటే ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు చెప్తా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడింది, ఎల్లో లైన్. రేవంత్ ఇక్కడ స్టార్ట్ చేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజెస్
But with regard to sharing of water, River Krishna, until award of KWTD is notified, award of KWTD 1 shall be in force. ఇది full stop. ఇక్కడ నుంచి చక్కగా గీడికి వస్తాడు. He started the working arrangements between అని ఇది కూడా ఎక్కడికి 1956 ఇది కామా, ఇది full stop కాదు కామా. ఇక్కడికి చదువుతాడు ఇక ఈ ఎల్లో టు ఎల్లో మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ చేసి ఈ మధ్యలో ఇదంతా ఇడిచిపెట్టి ఇగో మళ్ళీ ఇక్కడ తెచ్చి ఇక్కడ కలుపుతాడు. మీరు బాగా చూడండి ఇక్కడ తర్వాత ఏమున్నది ఇది ఎవరు మాట్లాడతారంటే ఈ పేజ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిషనల్ సెక్రటరీ మాట్లాడతాడు. ఇదంతా మాట్లాడడానికి ఇక్కడ చూడండి paragraph 4 after the presentation by additional secretary the honorable union minister decide that 4 agenda items may be discussed first. If any other item needs to be discussed in the meeting, the same could be taken up as a table item, recalling that the first Apex meeting AP was requested to speak first. This time he requested Honorable Chief Minister of Telangana to speak first. First Apex lo Andhra Pradesh CM first మాట్లాడిండు, సెకండ్ ఎపెక్స్ లో తెలంగాణ సీఎం ఫస్ట్ మాట్లాడాలి. అంటే ఇగో ఇక్కడికి అయిపోయి ఇక్కడ కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్డ్ ఆయన ఏం చేస్తాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ మాట్లాడిన ఈ 2 వ్యాఖ్యలు తీసుకొని ఈ పారాగ్రాఫ్ కేసీఆర్ గారు మాట్లాడండి 5.1, 5.2, 5.3 ఈ తోకకు షెల్ బి ఇన్ ఫోర్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడిన దానికి ఇగో ఇక్కడ కలుపుతాడు. కలిపి ఇదన్నా మొత్తం చదువుతాడు అంటే 1956 కామా ఇది ఇక్కడికి ఆపేస్తాడు. అంటే మోకాలకు బోడగుండుకు మొదలు పెట్టి ఇగో చూడు కేసీఆర్ ఒప్పుకున్నాడు అంటాడు. యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఈ 5.3 మీరు చూడండి. ఈ స్టేటెడ్ దట్ కేసీఆర్ గారు ఏం చెప్పినారో ఇక్కడ ఉంది. ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ unless water sharing is finalized by the tribunal section 3 of ISRWD Act 1956, the question of notification of jurisdiction of board should not arise. Full stop. He also stated that tribunal matter is pending in Supreme Court and sub judice. Hence, on this account also, the jurisdiction matter cannot be deliberated. అంటే మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు. ఏది ఫస్ట్ ఎపెక్స్లో ఏదైతే చెప్పినరో KWD2 అవార్డు వచ్చేదాకా ప్రాజెక్టులు అప్పగించద్దు నంబర్ 1. నంబర్ 2 ఏమన్నారు ఇది సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే ఈ 5.3 పారాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పిండ్రు. కానీ రేవంత్ ఏం చేస్తాడు ఇగో ఈ మొదటి 2 లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు. చదివిగా చూడు బై వీళ్ళు 299కి ఒప్పుకున్నారు అంటాడు. మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టే మీకు అర్థమైతే ఆ వీడియో మీరు ఫాలో అవుతారని స్పీచ్ను. ఫస్ట్ ఈ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అని పేజ్ 1లో ఉంటుంది. పేజ్ 1లో ఈ కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ సీఎం తెలంగాణ సీఎం పాల్గొన్నాడు అని చెప్పి ఈడికి వస్తాడు ఇక మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అని. నేను మీకు అక్కడ నుంచి చూపిస్తా ఎట్లా జంపు కొట్టిండు ఎంత అంటే నిస్సిగ్గుగా ఏమంటారు నిర్లజ్జగా ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ముఖ్యమంత్రి మీరు ఒక్కసారి మీరు చూడండి. అంటే నాకే మాట్లాడాలంటేనే అసలు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అసెంబ్లీలో. ఏమైంది బాబు రైట్ ఇక్కడ స్టార్ట్ అయితే చూడండి కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు గతంలో ఏదైతే వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయో 299 తెలంగాణ 512 ఆంధ్రప్రదేశ్కి ఏదైతే మీరు అనుకుంటున్నారో
దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగిస్తున్నాను కేంద్ర మంత్రి 2020లో అన్నాడు అధ్యక్ష. మంత్రి మారినా వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నామన్నారు. అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది, పాతది తెలుసో తెలియకనో తప్పు చేసినాం, ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం, మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష. 5.1 దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించింది రీడౌట్ చేస్తున్న అధ్యక్ష. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ expressed his gratitude to Honorable Union Minister for giving him the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన 299 512 పంచుకోవడానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, మీ కృతజ్ఞతగా ఉంటా అని చెప్పి కింద ఏమన్నాడు, he stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956 కేటగారికల్ గా చంద్రశేఖరరావు గారే స్వయంగా పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటుంది కదా అధ్యక్ష. ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష. ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఎజెండా ఏముంది, ఎజెండాలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు, ఎజెండాలో చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో క్లియర్ గా 5.3లో చంద్రశేఖరరావు గారు కేటగారికల్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act of 1956. బ్రిజేష్ ట్రిబ్యునల్ లో నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ తో మేము ముందుకెళ్తాం, మాకు వేరే నీళ్ళే అక్కర్లేదని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా? ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష. ఇది ఎవరో పార్టీ ఆఫీసులోనో ఏ పేపర్లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తలేను అధ్యక్ష. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడడంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మీరు, he stated that the working arrangement between both the states are still continuing and until unless water sharing is finalized by the tribunal under section 3 of ISRWD Act 1956 and idike happened. The question of notification of jurisdiction of board should not arise. Full stop ikkada undi. ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్తే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు. ఇది అయిపోయింది ఇంకేడికి పోయిండు, 1956 అయిపోయింది ఇంకా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అంటే ఎంత మనిషి ఇంకేమన్నా అనాలో నాకు అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగతనం చేస్తుంటారు. ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది. వాడు కూడా ఏదైనా మొక్కితే ఇంత మళ్ళా హుండీలు వేస్తాడు పోయి, లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాడు, వీడు అంతకంటే హీనమున్నాడు. మీరు చూడండి, అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరైనా ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము, తెలంగాణ expressed his gratitude to Union Minister for giving the opportunity and requested for the proceedings of the second Apex Council meeting to be recorded. Further, he requested that the minutes may be issued after obtaining the views of both the state governments. Honorable Union Minister informed him that the proceedings are being recorded. తర్వాత ఈ 5.2లో ఏం మాట్లాడిండో కేసీఆర్ గారు చెప్పలే. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన కాడికి వెళ్ళి ఈడికి వచ్చిండు, ఈడికెళ్ళి థ్యాంక్స్ చెప్పిండు అని మీదికి పోయిండు. ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు. తర్వాత కేసీఆర్ గారు ఏమన్నారు, ఆనరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under section 3 of ISRWD Act 1956 asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and
every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal, and Government of India should not have any reservation on this. Even after 7 years of the formation, Telangana state is still waiting to know about its legitimate share of waters. After 1 year, they had approached the Supreme Court. He stated that he has mentioned all this in his letter to Honorable Minister Jal Shakti and had argued to include them in the agenda of the meeting. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన, ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి, ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేయాలి, మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసిండు ఆ మీటింగ్లో. ఇది వదిలిపెడతాడు. కిందికి వచ్చి ఏం చేసిండు, తను ప్రాజెక్టులు అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు. ఇంకా నెక్స్ట్ చూడండి మీరు, ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పారు, 5.4లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం. గోదావరి తర్వాత కొంచెం పైన he stated that, you can చూద్దాం. He stated that Pothredipadu project of AP does not have any water allocation by KWDT. 1. The project was operationalized to supply drinking water to Chennai. It was originally designed for 1500 cusecs in the then combined AP against the interest of Telangana. Later on it was extended to 11,500 cusecs, then to 40,000 cusecs, and now they are expanding to 84,000 cusecs and are planning to take 8 TMC per day. He further asserted that the water is being transferred by AP from Krishna Basin to out of Krishna Basin through the project with no water allocation to these projects by the tribunal and without appraisal of DPRs, and also without obtaining the required statutory clearances for these projects. He also stated that if AP continues with this project, the Telangana would construct a 3 TMC barrels at Alampur and draw water. He stated that only tribunal under section 3 of ISRWD Act 1956 can be a solution. నిన్న రేవంత్ ఏదో మాట్లాడుతుండు, కేసీఆర్ గారు మాట్లాడలే, జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే, చంద్రబాబును నిలదీసిండు, జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు. కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, ఆయన ఎవరి ముఖం చూడలేదు. ఇలా ఇది కేంద్ర మంత్రి సమక్షంలో, జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు నాన్ బేసిన్కు మీరు నీళ్లు తీసుకుపోతున్నారు, బిడ్డ మీరు పోతిరెడ్డిపాడు ఆపకపోతే జూరాల దగ్గర నేను పెద్ద బ్యారేజ్ కట్టి నీళ్ళని గుంజుతా, ఆలంపూర్ దగ్గర బ్యారేజ్ కట్టి నేను నీళ్ళని గుంజుతా అని ఆన్ ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు మీటింగ్ లో హెచ్చరించారు. దీన్ని మాట్లాడాడు రేవంత్ రెడ్డి. ఇది చూపాడు. నీకు అంత ధైర్యం ఉందా? నువ్వు మాట్లాడతావా? ఫస్ట్ ఎపెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చిండు. అక్కడ ఇగో చూడు, చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించిండు. బీజేపీ మేనిఫెస్టో చూపించిండు, కాంగ్రెస్ మేనిఫెస్టో చూపించిండు. ప్రధానమంత్రి మహబూబ్ నగర్కి వచ్చి పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తా అని ప్రధానమంత్రి మాట్లాడిన వీడియో చూపించి బీజేపీ ఒప్పుకున్నది, కాంగ్రెస్ ఒప్పుకున్నది, తెలుగుదేశం ఒప్పుకున్నది, ఎట్లా ఆపుతారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్లగుద్ది ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్లో మాట్లాడింది. సెకండ్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డిపాడు ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతాని మీటింగ్ లో చెప్పడమే కాదు, కేసీఆర్ గారు క్యాబినెట్ లో పెట్టిండు, ఆమోదించిండు, జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్. ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తే నమ్ముతాడే? కేసీఆర్ ప్రాణమే ఇచ్చి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారు తెలంగాణకు నీళ్ళలో అన్యాయం చేస్తాడా? మెడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటనా? ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని కూడా ఫనంగా పెడతా ఉన్నాడు. అంటే ఇంత చిల్లరగా, ఎంత తప్పు. నిన్న అసెంబ్లీలో ఇంకో మాట మాట్లాడి స్టార్టింగే అబ్బాయి ఇంత బుద్ధి వచ్చిందా అని నేను అనుకున్నా. ఏమంటాడు, శాసనసభలో ఇక్కడ అబద్ధాలకు ఆస్కారం లేదు,
శాసనసభలో మాటల గారడికి అవకాశం లేదు అని మాట్లాడితే ఇది చూసిన తర్వాత అనిపించింది నిజం అనే అక్షరానికి గిట్ట ప్రాణమే ఉంటే రేవంత్ రెడ్డి మాటలు చూసినాక అది ఆత్మహత్య చేసుకుంటుండే. అబ్బాయి అసలు ఇంత అబద్ధాలు మాట్లాడే రేవంత్ రెడ్డి నిజాలు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే ఆ నిజం ఉరిపెట్టుకుంటుండే కావచ్చు. ఈయన ఎన్ని అబద్ధాలు, అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ వాక్యాన్ని కలుపుతాడు. అంటే ఇంత గట్టిగా అంటే ఈయన పద్ధతి చూస్తే ఎట్లుంటుందంటే ఇంకా ఆయన ఏమంటాడు, నిన్న ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు, రిసెర్చ్ చేసి కాగితాలన్నీ సమీకరించిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి, డాక్టరేట్ ఇవ్వాలన్నాడు. ఆయన అవన్నీ సమీకరిస్తున్నట్ట ఈయన సీక్వెన్స్లో పెట్టిండట. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంట్ని నేను సీక్వెన్స్లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు. ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాలకి బూడగొండుకు పెట్టినావు నువ్వు. కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి. నాకు మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా జారినాక నేను ఈడ మా జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నా, నాలుక కొయ్యాలి అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా, ఎవరి నాలుక కొయ్యాలనో చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి. మనిషి అయితే చీమునెత్తురున్నోడైతే అంటే నిండు శాసనసభను తప్పుదో పట్టించినావు పూర్తిగా. అసలు పైన 2 లైన్లు కింద 2 లైన్లు కలిపి చదువుతాడు, కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన 299 ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు. అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ, అసలు ఈ మనిషివా నువ్వేమన్నా? సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసిన నా మీద దాడి చేపిస్తాడు, నా మీద అక్రమ కేసులు పెడతాడు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు. దానికి నేనేం భయపడను. గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు. ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు, ఏమంటాడు, నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు. నేనా ఏంది నిన్న అసెంబ్లీలో దేవుడి మీద ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా, ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు. ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా, 15 ఆగస్టులోక రుణమాఫీ చేస్తా దేవుడా అని ఆడపోయి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసిండు, భద్రాద్రి రాముల వారి మీద చేసిండు, మెదక్ చర్చ్ మీద చేసిండు, మహబూబ్ నగర్లో జహంగీర్పీర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా, నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంటాడు. ఇది సత్యమా? ఇవి సత్యమైన మాటలా? నెక్స్ట్